హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్నెస్ వారియర్స్. తెలుగు వారియర్స్ అందరికీ స్వాగతం. సో కొత్తగా ఎవరన్నా ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో షేర్ చేయడం వల్ల వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది. సో ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ దెమ్. సో మీరు సబ్స్క్రైబ్, లైక్ చేయడం వల్ల నాకు కొత్తగా కంటెంట్ చేయాలనే ధైర్యం ఉంటుంది. సో సపోర్ట్ కూడా ఉంటుంది. సో మీ సపోర్ట్ నాకు కావాలి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే లైనెక్స్. సో లైనెక్స్ అంటే ఏంటి, లైనెక్స్ అనేది ఎందుకు ఇంత పాపులర్ అయింది, సో లైనెక్స్ ఇండస్ట్రీలో ఎందుకు ఇంతమంది వాడుతున్నారు అనేది మనం ఈరోజు తెలుసుకుందామండి. సో ముందుగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే సో లైనెక్స్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, మనం ఎలా నేర్చుకోవాలి అనేది ఈరోజు టాపిక్. సో నేర్చుకుందాం. సో లైనెక్స్ ఈజ్ ఓపెన్ లైనెక్స్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్ ఆన్ ద లైనెక్స్ kernel. It is a source code is freely available for anyone to modify, use and distribute. సో దీని అర్థం ఏంటంటే సో లైనెక్స్ అనేది ఓపెన్ ఆపరేటింగ్ సిస్టమ్, ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి. సో ఈ లైనెక్స్ని 1991లో 1991లో లైనెక్స్ టోర్నవాలా అతను, ఫిన్లాండ్ అతను దీన్ని క్రియేట్ చేశాడు. సో దాన్ని ఓపెన్ సోర్స్గా పెట్టాడు. సో ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నటువంటి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఓపెన్లో లేదు. సో ఎందుకు? సో ఓపెన్లో ఉంటే ఎవరైనా దాన్ని యూజ్ చేసేస్తారు. సో దాన్ని మాడిఫై చేయగలం. సో ఇప్పుడు మనం ఓపెన్లో లేదు కాబట్టి మనం మాడిఫై చేయలేం దాన్ని. సో ఖచ్చితంగా పర్చేజ్ చేయాల్సిందే. ఆ ఓపెన్ సోర్స్ అనేది బయటకు చెప్పరు, ఎవరికి తెలియదు కూడా. సో లైనెక్స్ అనేది అందరూ యూజ్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రీలీ మాడిఫై, మనం మాడిఫై చేయొచ్చు, మనం యూజ్ చేయొచ్చు. అది ఎలాగో నేను కాసేపట్లో చెప్తాను. సో అందుకే అందరూ ఈ ఛానల్లో చూస్తున్న వారందరికీ, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ లాస్ట్ వరకు చూడాలని కోరుతున్నాను. సో నా కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది. సో మధ్యలో వెళ్ళిపోతే ఎవరికి నాలెడ్జ్ రాదు. సో కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ అండి. సో లెట్స్ dive into the history of Linux. So in 1991, Linus Torvalds, a Finnish computer science student, released the first version of Linux kernel, which was open source and readily available to the public. So నేను ఇందాక చెప్పాను కదా, 1991లో లైనస్ టోర్నవాల్ అతను ఫిన్లాండ్ దేశస్థుడు. కంప్యూటర్ సైన్స్ చదివేటప్పుడు లాస్ట్ ఇయర్లో అతను ఉన్నప్పుడు అతను లైనెక్స్ కర్నల్ని రూపకర్త చేశాడు. సో చేసిన దాన్ని అతను ఓపెన్ సోర్స్ చేశాడు. సో అందరికీ అవైలబుల్గా ఉండాలని ఉద్దేశంతో అతను అవైలబుల్లో పెట్టాడు. సో లైనెక్స్ అనేది కర్నల్ అండి. సో కర్నల్ అంటే ఏంది, సో కర్నల్ అంటే ఏంది, సో ఇది కూడా అడుగుతారండి డెవాప్స్ ఆ లైనెక్స్ పర్స్పెక్టివ్లో. సో ఇంటర్వ్యూలో అడుగుతాడు కంపల్సరీ. సో లైనెక్స్ కర్నల్ అంటే ఏందని అడుగుతాడు. సో లైనెక్స్ ఈజ్ ఏ కర్నల్ అంటారు. సో కర్నల్ అంటే ఏంది? సో గ్రూప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఈజ్ కాల్డ్ సాఫ్ట్వేర్ అంటాం కదా. సో గ్రూప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఈజ్ కాల్డ్, గ్రూప్ ఆఫ్ సాఫ్ట్వేర్కి ఒక హెడ్ ఉంటుంది. సో అదే హెడ్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో హెడ్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ కర్నల్. సో హెడ్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ని కర్నల్ అంటారు. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తాం, కంప్యూటర్ సర్వర్స్, సూపర్ కంప్యూటర్స్లో కూడా దీన్నే యూజ్ చేస్తారండి. సో దీంట్లో ఫీచర్స్ ఏంటంటే సెక్యూరిటీ ఉంటుంది, స్టెబిలిటీ, ఓపెన్ సోర్స్, ఇది ఫ్లెక్సిబిలిటీ. సో ఇవి అనేది ఇంపార్టెంట్ అండి, కంపల్సరీ అడుగుతాడు. లైనెక్స్ ఎందుకు యూజ్ చేస్తాము, సో ఫీచర్స్ ఏమిటి అని అడుగుతాడు కంపల్సరీ. సెక్యూరిటీ, స్టెబిలిటీ, ఓపెన్ సోర్స్, ఇది అనేది ఓపెన్ సోర్స్ కాబట్టి మా డెవలపర్స్ అందరికీ ఓపెన్లో ఉంటుంది. డెవలప్మెంట్లో కంపల్సరీ లైనెక్స్ని యూజ్ చేస్తారండి ఆల్మోస్ట్. ఇది అనేది ఫ్లెక్సిబిలిటీ.
మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మనం ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. మన నీడ్స్‌కు తగ్గట్టు మనం యూజ్ చేసుకోవచ్చు. వెన్ కమ్స్ టు ద పాపులర్ లైనక్స్ డిస్ట్రిబ్యూషన్. సో, లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఇవేంటివి? ఉబంటు, ఫెడోరా అంటున్నాం, సెంటోస్ ఇవెల్లా ఏంటివి? సో, అతను కర్నల్ మాత్రమే ఆహ్, కనిపెట్టాడు. కర్నల్ మాత్రమే తయారు చేశాడు. సో, మిగతాదంతా ఈ ఉబంటు, ఫెడోరా ఈ కంపెనీస్ అనేది బిల్డ్ చేసి మీకు ఇస్తాయండి. సో, ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఆహ్, అంటే ప్రీమియం తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చండి. సో, ఫెడోరా, ఉబంటు దీంట్లో. సో, ఇవి ఏం ప్రొవైడ్ చేస్తాయంటే సాఫ్ట్‌వేర్‌ని ప్రొవైడ్ చేస్తాయి అండ్ బ్యాక్‌ఎండ్‌లో మీకు సపోర్ట్ కూడా ఇస్తాయండి. సో, మనకు ఆహ్, సెంటోస్ గానీ, ఉబంటు గానీ, సో, ఈ కంపెనీస్ ఇవి కూడా ఓపెన్ సోర్సే అండి. సో, ఓపెన్ సోర్స్‌లో యూజ్ చేసుకోవచ్చు మనం. కానీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ యూజ్ చేస్తాయి ఉబంటు, ఫెడోరా. సో, వాళ్ళు ప్రీమియం కట్టుకుంటారు. సో, అది మనకు అవసరం లేదు ఇప్పటికైతే. సో, లైనక్స్ యొక్క ఆహ్, ఆహ్, అఫిషియల్ లోగో అనేది ఇదండి. సో, పెంగ్విన్. సో, మీరు చూడొచ్చు. చాలా క్యూట్‌గా ఉంది కదా! సో, అలానే ఉంటుంది. సో, వెన్ కమ్స్ టు ద కమాండ్స్. సో, కమాండ్స్ అనేది ఇక్కడ అంటున్నాం. కానీ మనం విండోస్‌లో మనం మాట్లాడుకుంటే సో, ఇక్కడ ఫోల్డర్స్ ఉన్నాయి కదా! సో, ఇలా ఫోల్డర్స్, ఫైల్స్ ఇట్లా ఉంటాయి కదా! సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లైనక్స్‌లో కూడా ఇలానే ఉంటుంది. సో, నేను చూపిస్తానండి మీకి. సో, లైనక్స్ అనేది కమాండ్ లైన్ బే ఇది కమాండ్ లైన్ బేసిక్స్. లైనక్స్‌లో జియూఐ కూడా ఉంది. సో, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా ఉంది. సో, 2 ఉన్నాయి. సో, కమాండ్స్‌లోకి వెళ్దాం. నావిగేట్ డైరెక్టరీస్. సో, డైరెక్టరీస్ అంటే నథింగ్ బట్ ఫోల్డర్స్. మనం ఫోల్డర్స్ అంటాం. ఇక్కడొచ్చేసి డైరెక్టరీస్ అని పిలుస్తారు. సో, కమాండ్స్ వచ్చేసి సీడీ ఇక్కడ రాసింది సీడీ, ఎల్ఎస్, పీడబ్ల్యూ. సో, సీడీ అంటే ఏంది? సో, వెన్ కమ్స్ టు ద ఫస్ట్ మనం ఎల్ఎస్ చూద్దాం. సో, ఫస్ట్ మీ కంప్యూటర్‌లో, మీ ల్యాప్‌టాప్‌లో, మీ మెషిన్‌లో ఆర్ సీఎల్ఐలో లైనక్స్ ఉందా లేదా అని చూడడానికి యూనేమ్ కమాండ్‌ని యూజ్ చేయాలి. సో, అప్పుడు మీకు వెర్షన్ అనేది చూపిస్తుంది. లేదా అక్కడ లైనక్స్ అనే చూపిస్తుంది. సో, తీసేద్దాం. సో, ఎల్ఎస్. సో, ఎల్ఎస్ అంటే లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండి. సో, ఎన్ని ఉన్నాయి నా దాంట్లో? సో, ఒకటి ఆర్మీ లవర్ ఉన్నింది, రాము, రష్ 1 అనేది. సో, if I want to create a one file, so I need to type touch ramu 2. సో, ls అని కొడితే రాము 2 ఇక్కడ చూసారా? రాము 2 కనిపిస్తుంది. సో, 1 మినిట్ పెద్దగా చేస్తాను. సో, ls రాము 2. సో, ఇక్కడ ఏమి ఉన్నాయి? ఆర్మీ లవర్, రాము, రాము 2, రష్ 1. సో, నేను డైరెక్టరీని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో, దానికోసం ఫోల్డర్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. mkdir రాము కొడితే mkdir రాము. సో, ఒక్క నిమిషం అండి. సో, ఫస్ట్ మనం ఏదో ఒక ఫోల్డర్‌కి వెళ్ళాలి. సో, నేను రష్ 1లోకి వెళ్తున్నాను. సో, ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. సో, ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. నేను రాము ఫోల్డర్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు మీరు చూడొచ్చు. రాము ఫోల్డర్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. సో, ఇక్కడ చూసారు కదా! రాము 3. సో, అంతకుముందు రష్ అనేది ఉంది. సో, ఇది ఏ దాంట్లో క్రియేట్ చేసాం అనే దాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే పీడబ్ల్యూడీ. మీరు ఎక్కడ ఉన్నారు? ఏ యూజర్‌లో ఏ పాత్‌లో ఉన్నారు అనే దాన్ని పీడబ్ల్యూ కమాండ్ అనేది చూపిస్తుంది. సో, రషీద్ అనే దాంట్లో రష్ 1 అనే దాంట్లో ఉన్నాను. సో, సో ఇదండి. సో, వెన్ కమ్స్ టు ద నెక్స్ట్ కమాండ్ ఏంటి చూద్దాం. సో, టచ్ కమాండ్ ఆల్రెడీ చూసాము. సో, టచ్ అనేది నథింగ్ బట్ మీరు ఫైల్స్‌ని క్రియేట్ చేయడానికి, ఎంకేడీఆర్ అంటే ఫోల్డర్స్‌ని క్రియేట్ చేయడానికి, సిపి అంటే కాపీ చేయడానికి. సో, ఇఫ్ యూ వాంట్ టు కాపీ ద ఫైల్స్ ఆర్ సో, ఇక్కడ ఉన్నాయి కదా! రాము 2. సో, రాముని రాము 2లో పంపించాలి. సో, సిపి రాము 2.
సో ఇప్పుడు చూడొచ్చు మీరు ఎల్ఎస్ అని కొడితే సో సిపిని రాముని రాము 2లో మనం పంపించాం. సో రాము 2లో చూద్దాం. సిడి సిపి ప్రశ్ని ఫస్ట్ వన్ని సో ఇదండి. సో ఎంవి అంటే మీ యొక్క ఫైల్స్ని మూవ్ చేయొచ్చు. సో ఎంవి కమాండ్ అనేది అలా యూజ్ అవుతుంది. సో ఇదండి మెయిన్గా లైనక్స్ అంటే ఏంటి, లైనక్స్ బేసిక్స్ ఇది కంపల్సరీ మీరు నేర్చుకోండి. ఎలా అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం మ్యాథమెటిక్స్ నేర్చుకుంటాము, అలానే ఈ ఇండస్ట్రీలో మీన్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో లైనక్స్ అనేది ఇంపార్టెంట్. సో లైనక్స్ కంపల్సరీగా నేర్చుకోండి. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మీరు ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. కంపల్సరీగా నేను రిప్లై ఇస్తాను. ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్స్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. నాకు మీకు సపోర్ట్ కావాలి. సో అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో అందరికీ ఆల్ ద బెస్ట్. అందరూ బాగా నేర్చుకోండి, లెర్న్ చేయండి. సో థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.